హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం చేయబోయే రెసిపీ సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ తరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలని మంచిగా కడిగి తడి ఆరనివ్వాలి. తర్వాత మామిడికాయ పైన ఉన్న తొక్కంతా ఇలా తీసుకోవాలి. ఈ పచ్చడికి పుల్లటి మామిడికాయలు అయితేనే రుచి బాగుంటుంది. ఇలానే అన్ని మామిడికాయల తొక్కు తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఇలా అన్ని మామిడికాయ ముక్కలని ఇలానే చిన్నగా తరుగుకోవాలి. ఇలా తరుగుకున్న తర్వాత మామిడికాయ ముక్కలని కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 3 కేజీల తరుగు అయ్యింది. ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి ఉప్పును పట్టించాలి. ఈ 3 కేజీల తరుగుకి ఉప్పు కిలోకి 1/2 కిలో చొప్పున 3/4 కేజీ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉప్పుని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసి ఆ పసుపు కూడా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. నాకు ఇక్కడ 3 కేజీల మామిడికాయ తరుగు అయ్యింది కాబట్టి నేను కారం 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 2 కేజీలకి 1/2 కేజీ కారం తీసుకోవాలి. నాకు ఇంకో కేజీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఇంకో 1/2 కారం ఎక్కువ వేసుకున్నాను. ఈ కారంని ముక్కలకి కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆవపిండి, వేయించిన మెంతిపిండి, అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కేజీల మామిడికాయ తరుగుకి 1/2 ఆవపిండి వేసుకుంటున్నాను. అంటే 1/2 కేజీలో సగము. అలాగే వేయించిన జీలకర్ర పొడి 3 టేబుల్ స్పూన్లు, వేయించిన మెంతిపిండి 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడిలో కలపడానికి పోపు పెట్టుకుందాము. నేను ఇక్కడ 750 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ మెజర్మెంట్ అనేది కేజీకి 1/2 కేజీ చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో 3 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని ఈ ఆవాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుంటే మాడిపోతుంది. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అనేది లైట్ హీట్లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పోపంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మామిడికాయ ముక్కలో వేసుకోవాలి. ఎప్పుడైనా నిల్వ పచ్చడికి పోపు అనేది చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది. ఇలా ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి మనకి 1 ఇయర్ అయినా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా పోపు వేస్తూ పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే, సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ తరుగు పచ్చడి రెడీ. ఈ ప్రాసెస్లో చేసి చూడండి. 1 ఇయర్ అయినా ఎప్పుడు పచ్చడి చూసినా కొత్త పచ్చడిలానే ఉంటుంది. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.